ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ ఉదయకాల సమయం మనం కలిసి ప్రభును సంతోషముతో స్తుతించడానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. మిమ్మల్ని అందరినీ కూడా ఉదయకాలపు కృపావాక్యములోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. రాత్రి అంతయు తన విస్తారమైన రెక్కల క్రింద మనలని కాపాడిన దేవునికి మనము శిరస్సు నమించి స్తోత్రం చెల్లిద్దాం. పరమ తండ్రి, మా ప్రేమామయుడవైన దేవ, కనిగర సంపన్నుడా, నీకు స్తోత్రం యేసయ్యా. రాత్రి అంతా మమ్మల్ని కాపాడిన నీ యొక్క ప్రేమను బట్టి నీకు స్తోత్రం. ఈ ఉదయమున నూతనమైన కృపలతో మమ్మల్ని తృప్తిపరచగలిగిన శక్తిగల దేవుడవై మా మధ్యలో నీ ఉన్నందుకు నీకు వందనం. దేవా, నీ నామం పొగడబడుదురుగాక, నీ నామం హెచ్చింపబడుదురుగాక, నీ నామం దేవ కొనియాడబడుచున్నటువంటి ఈ పగల్ మేము నీ కృపలోనే నడుచుటకు సహాయం చేయి. మాతో మాట్లాడయ్యా. ప్రభు నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఉదయం దేవుడు తన నూతనమైన ఆలోచనల చేత మనల్ని నడిపించగలిగిన శక్తిగల దేవుడవై ఉంటున్నాడు. ప్రభు మనల్ని ప్రేమించుచున్న ప్రేమ నిత్యమైన ప్రేమ. మనం ప్రభువును కనుక్కున్న తర్వాత మన జీవితంలో కలుగుతున్న ప్రతి సమస్యలకు, ఇబ్బందులకు, ఇరుకాటములకు ఆ దేవుడు మనకు పరిష్కారం ఇస్తాడు. దారిలో మనల్ని వదిలిపెట్టిపోయే దేవుడవైతే కాదు. కొందరు అంటారు, ప్రభువును నమ్ముకున్న తర్వాతనే నా జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చింది, ఇన్ని ఇబ్బందులు కలుగుతుంది అని కొందరైనను సరుగుతున్నటువంటి వారు ఉండొచ్చు. కానీ గుర్తించండి, ప్రభు నీ జీవితంలో ఎంటర్ అయిన తర్వాత కలుగుచున్న ప్రతి సమస్యలకు, ప్రతి ఇబ్బందులకు, ప్రతి ఇరుకాటములకు ఆయన పరిష్కారం చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు అవండి. ఆయన యజమానుడు, ఆయన అద్భుతములు చేయగలిగిన దేవుడు. తన సొంత ప్రాణం మన కొరకు పెట్టిన దేవుడవే కదా. ఆ ప్రభు నీ జీవితంలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు నీవు కని విని ఎరగలేని అద్భుతకరమైన మార్గములను ఈ ఉదయమున తెరిచి నీ కొరకు మార్గం సరళం చేయు దేవుడవై ఉన్నాడు. అందుకే ప్రభు మనతో మాట్లాడారు. కన్న తల్లి తన బిడ్డను మరుచునా నేను మరువను ఎడబాయను అని చెప్పిన దేవుడవు ఈ ఉదయం కూడా మనతో కూడా అదే మాట్లాడుతుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ఉన్న చోటలో సమస్యలు రాదని బైబిల్ మనకు తెలియజేయడం లేదు. లేదా ప్రభువును కనుక్కున్న తర్వాత, దేవుని ప్రేమను కనుక్కున్న తర్వాత సమస్యలు రాదు అని ఎక్కడ కూడా లేదు. వచ్చిన సమస్యలకు పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు అనేది మనం బైబిల్ ద్వారా నేర్చుకోగలుగుతుంటున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు, కనాయిలే పెళ్లి ఇంటిలో యేసు ప్రభు పిలువబడిన వ్యక్తి అయి తన శిష్యులతో పాటు ఆ పెళ్లి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అక్కడ చేరిన తర్వాత ద్రాక్షారసం అయిపోయింది. ఇక మనుషులకు పుకారు చేయడానికి ఇంకా ఏం కావాలి కదా. ఆ ఇంటిలో ఉన్న పరిస్థితి మొత్తం అత్తలగుత్తలమైందండి. వారి సంతోషం కోల్పోయినట్లు, వారి సమాధానం కోల్పోయినట్లు అక్కడ ఒక ప్రత్యేకమైన సమస్య తయారైంది. కానీ ప్రభు అక్కడ ఉండడమును బట్టి తన తల్లి అయిన మరియా వెళ్ళి యేసు ప్రభు దగ్గర ఒక ఫైల్ అప్పగించారు. స్తోత్రం. ఒక ఫైల్ యేసు ప్రభుకు అప్పగించారు. ఏమిటి ఆ ఫైల్? ఈ ఇంటిలో అతి ప్రాధాన్యత కలిగిన ద్రాక్షారసం అయిపోయింది. ఆ సమస్యను ఆ క్షణములో పరిష్కరించగలిగిన వ్యక్తిత్వం యేసుప్రభు మాత్రమే. శిష్యులు చేయలేము, ఊరు పెద్దలు చేయలేము, రాజకీయ నాయకులు చేయలేము, ఆ ఇంటి పెద్దవారు చేయలేము. ఎవ్వరూ చేయలేని అద్భుతమును చేయడానికి శక్తి కలిగిన దేవుడవై ఒకే ఒక్క వ్యక్తిత్వం. కారణం, తన జననం మొదలుకొని యేసు ప్రభు ఎవరు అని మరియకు తెలుసు. లోక పాపమును మోయిచున్న
లోకరక్షకుడైన, అందరికీ సంతోష వర్తమానం అందించబోచున్నా, అందరికీ సమాధానం ఇవ్వబోచున్నా ఒక శిశువుగా జన్మించిన యేసుప్రభుని జననం మొదలుకొని ఉన్న సమస్త రహస్యం తెలిసినటువంటి వ్యక్తిత్వం మరియ మాత్రమే. ఆమె చెప్తుంది, వెళ్ళి ఈ ఇంటిలో ఇప్పుడు ఉండున్నవు గనక నీవున్నప్పుడు ఇక్కడ జరిగిన సమస్యకు పరిష్కారం నీవే చేయాలి. ఎస్, దేవుని నామ మహిమార్థమై యేసుప్రభు ఆ కార్యమును అక్కడ చేశారు. నా ప్రియమిత్రమా, నీ ప్రభువును కనుక్కున్నట్లయితే, నీ ప్రభువును కలిగిన వ్యక్తివైతే, నీ జీవితంలో ఎంటర్ అవుతున్న సమస్యలో కూడా ప్రభు ఉంటున్నాడు. ప్రభు లేకపోతే, ప్రభును నీవు అనుసరించకపోతే, ప్రభుని నీవు వెంబడించకపోతే నీకెదురవుతున్న సమస్యను నీవు తట్టుకోలేము. దాని ఆఘాతం, దాని యొక్క ప్రహరం నిన్ను, నీ కుటుంబమును తారుమారు చేస్తారండి. అవును, ఈ ఉదయకాల సమయం గుర్తించండి, యేసు ప్రభుని ప్రేమ నీ సమస్యలలో కూడా దిగి రావడానికి సాధ్యమవుతున్న శక్తి కలిగిన ప్రేమనే. సమస్య వచ్చినప్పుడు నిన్ను మర్చిపోయి విడిచిపెట్టి పారిపోయే దేవుడవు కాడు. ఈ ఉదయకాల సమయం నేను ప్రసన్న చేయుచున్న దేవుడవు. చూడండి, ఏలియా ప్రవక్త దేవుని చేత వాడబడినటువంటి కాలంలో మనకు సమస్వభావం కలిగిన వ్యక్తిత్వమైన ఏలియా ప్రవక్త అహాబు రాజు దగ్గర తను పలుకిన మాటలు ఆ విధముగా దేవుడు అమలు చేశారు. ఏమన్నారు? నేను చెప్పేదాకా మంచైనను వర్షమైనను భూమి మీద రాదు. అహాబు రాజు చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి పరిపాలన చేయుచున్న తన దేశమంతా కూడా కరువులతో నిండబడినప్పుడు దేవుడు ఏలియా ప్రవక్తను పోషించడానికి చెప్పారు, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు, నీకు అవసరమైన నీళ్ళు ఆ వాగులోనే ఉంటుంది, నీకు అవసరమైన ఆహారం అందించుటకు నేను కాకోగిలమునకు అప్పగించాడు. నా మాటలు వింటున్నటువంటి ప్రియులారా, ఈ ఉదయకాల సమయం దేవుడు తన స్వరం మీకు వినిపిస్తుంటున్నారు. నీవు అనుకున్నటువంటి సమస్యల మధ్యలో ప్రభు నిన్ను పోషిస్తాడు. సమస్య నిన్ను ఏ విధమైన చుట్టుముట్టి నీవేం చేయాలని తెలియని ఇబ్బందికరమైన అనుభవంలో ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ నీ పైన ఉంటుంది గనక కాకోగిలం నిన్ను వెతికి రాబోతుంది. కాకోగిలం ఏలియా ప్రవక్తను పోషిస్తుండగా కరువు యొక్క తీవ్రత ఎక్కువ అయినప్పుడు కెరీతు వాగు కూడా ఎండిపోయింది. ఆలోచించండి, ఆ భక్తుడు అనుకోవచ్చు, దేవుడు నన్ను పోషిస్తామని చెప్పి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళుమని చెప్పి నన్ను అక్కడ సేఫ్ సైడ్లో పెట్టారు. బట్ ఇప్పుడేమైంది? ఇప్పుడేమవుతుంది? వాగెండిపోతుంది. వెంటనే దేవుడు అతనితో మాట్లాడాడు, నీవిక్కడి నుంచి వెళ్ళి సారెఫాట్ అనే ఊరిలో ఒక విధవరాలు నిన్ను పోషించుటకు నేను ఏర్పరచి ఉన్నాడు. ఆ ఊరిలో ధనికులు లేదా? ఆ ఊరిలో గొప్పవారు లేదా? విధవరాలైనటువంటి ఒక స్త్రీ తన్ను పోషించగలిగినట్లు దేవుడు ఏర్పరచాడు. కారణం, ఆ విధవరాల యొక్క భర్త తన పెనిమిటి దేవునికి ప్రియుడై జీవించినాడు. ఇప్పుడు వారు కూడా కరువులోనూ కష్టములో ఉన్నారు. వారిని కాపాడాల్సినటువంటి, వారి సమస్యకు పరిష్కారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఎవరిది? దేవునిదే. దేవుడు తన దాసుడైన, తన సేవకుడైన ఏలియాను ఆ ఇంటికి పంపించినాడు. ఆ ఇంటిలో ఉండి కరువు కాలం అందయూ వారు ఆహారం భుజిస్తూ సౌఖ్యముతో నివాసం చేయగలిగినట్లు దైవ సేవకుడు ద్వారా ఆ ఇల్లు పోషింపబడ్డారు. ఒక్క రొట్టె ముక్కతో
నాకు ఒక చిన్న రొట్టె చేసి ఇవ్వండి, దాని వలన నీ కరువు తీరపోతుంది అని చెప్పాడు. కానీ దాని 17-19 వచనములు మనం చదువుతున్నప్పుడు ఆల్రెడీ తను విధవరాలైనటువంటి స్త్రీ, తనకు ఒక కుమారుడు ఉన్నాడు. తన ఆశ మొత్తం ఎవరి మీద ఉండొచ్చు? ఆ కుమారుని మీద ఉండొచ్చు. కానీ అకస్మాత్తుగా ఆ కుమారునికి ఒక వ్యాధి అంటుకొని ఆ వ్యాధి మూర్ఛించి కుమారుడు చనిపోయాడు. చనిపోవగానే ఆ విధవరాలైనటువంటి స్త్రీ యొక్క సిచ్యువేషన్ చూడండి. ఆల్రెడీ తను విధవరాలు, ఇప్పుడు కుమారుడు నష్టమైపోయాడు. ఇప్పుడు తన పరిస్థితి, తను విధవ అయ్యారు, అనాథ కూడా అయిపోయారు. వెంటనే ఆమె ఆ సేవకుడైన ఎలియా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇదిగో నా కుమారుడు కూడా చనిపోయాడు. దేవుడు ఆ కుటుంబముని ప్రేమిస్తున్నాడు. దైవ సేవకుడు ఆ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు కనుక ఆ కుటుంబం ఏడవడం దేవునికి ఇష్టం లేదు. సేవకుడు నా చోటలో సమస్యకు పరిష్కారం దేవుడు ఆ సేవకుడు ద్వారా. వెంటనే ఆ ఎలియా ప్రవక్త ఆ స్త్రీ ఒడి నుండి ఆ కుమార్ని ఎత్తుకొని తన ప్రార్థనా గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. దేవా, నేను ఈ గదిలో, ఈ ఇంటిలో నేను నివాసం చేయుచున్నాడు, నీవు నన్ను పంపించాడు, ఇల్లును ఏర్పరచాడు. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ కుమారుడు చావడం సాధ్యమైన పని కాదు. స్తోత్రం. ఆ ప్రార్థనకు, దేవునితో ఉన్న సంభాషణం వినినటువంటి దేవుడు ఆ కుమారునికి జీవం ఇచ్చాడు. తిరిగి తీసుకొచ్చి తన తల్లి ఒడిలో పరుండ చేసినటువంటి అద్భుతకరమైన అనుభవమును మనం చూస్తుంటున్నాం. నా ప్రియమిత్రమా, నీ చేయి జారిపోయిందని నీకు అనిపిస్తుంది కావచ్చు, కానీ దేవునికి అసాధ్యమండి భూమి మీద ఏమీ లేదు. నీ జీవితమును బాగు చేయడానికి, నీ జీవితమును పులుకొరుపడానికి, నీ జీవితమును భూయిష్టమైనదై మార్చడానికి, నీ జీవితమును బాగుపరచుటకు ప్రభు సమర్థుడవై ఉన్నాడు. నమ్మదగిన దేవుడు, కరుణామయుడవైన దేవుడు, ఆశ్చర్య కార్యములను చేయగలిగిన దేవుడవు. నీ ఇబ్బందులలో, నీ ఇరుకాటములలో, నీ సమస్యలలో, నీ కష్ట నష్టములలో ఆయన నీకు తోడుగా ఉండి మాట్లాడుతాడు. ఆయన వాటిని పరిష్కరిస్తారండి. ప్రభు నీ హృదయంలో నివసించుచున్న, ప్రభు ఆత్మ నివసించుచున్న ఒక ఆలయం, ఈ ఆలయమును ప్రభు నిలబెట్టినట్లు, దేవుని ఆత్మ నివసించినట్లు, సమస్యలకు పరిష్కారమైన ప్రభుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ మన హృదయమును సమర్పించి ప్రార్థిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా, నాతో కూడా ఏకీభవించి ప్రార్థించుచున్న ఈ నీ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, వారి సమస్యలకు పరిష్కారం నీవే. నీవు వారి హృదయములో, వారి కుటుంబములో, వారి వ్యాపారములో, వారి పిల్లల భవిష్యత్తు మధ్యలో అద్భుతములను చేయబోచున్నందుకు నీకు స్తోత్రం. కృప చూపుమని, ఆదరించి బలపరచుమని, స్థిరపరచుమని, నడిపించుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను అందరినీ దీవించి ఈ దినమందు దేవుని యొక్క మహాకృప చేత నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.